హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. టీవీ ఛానల్స్ వారికి, మరి యూట్యూబ్ ఛానల్స్ వారికి పవన్ కళ్యాణ్ గారు పెద్ద షాక్ ఇచ్చారు. ఆయన ఈ ఎదవలకి షాక్ ఇస్తే, వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులకు పెద్ద షాకు పవన్ కళ్యాణ్ ఇచ్చాడని చెప్పి వాళ్ళు యూట్యూబుల్లోను, టీవీలో చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి టీవీ వాళ్ళకి, యూట్యూబర్స్‌కి షాక్ ఇస్తే అభిమానులకి ఇచ్చారని వాళ్ళు రాస్తారండి. అటువంటి రాయకుండా, అటువంటి గాసిప్స్ చేయకుండా ఉండడం కోసమే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితమైన ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారు. ఎటువంటి సినిమాలు ప్రస్తుతం లేవు. ఉంటే నేను తెలియజేస్తాను. ఈ పిచ్చి పిచ్చి రాతలు రాయకండి ఎవరును. నేనేమన్నా నేనే చెప్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తన యొక్క మీడియా ద్వారా, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్ ద్వారా ప్రకటించారు. ఆ దెబ్బకి ఈ పిచ్చి కుక్కలన్నీ కలిసి టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా ఇంకేముంది, పవన్ కళ్యాణ్ గారు సినిమా నటించట్లేదని ఒకడు, పవన్ కళ్యాణ్ గారు పెద్ద షాక్ ఇచ్చి అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చాడు. ఇక ముందు సినిమాలు నటించడు. ఇక వాళ్ళకి నీకు తెలియనిదేముంది? వాళ్ళు నోటికొచ్చినట్టు, చేతికొచ్చినట్టు రాసేస్తారు. అంత ఎదవలు. సిగ్గు, శరం లేని వ్యక్తులు ఎవరంటే ఈ టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్సే. ఎందుకంటే ఎవడు పడితే వాడు ఏది పడితే అది రాసేయడం, వాగడం. ఇక ముందు నోరెత్తకుండా పవన్ కళ్యాణ్ గారు మంచి పని చేశారండి. అభిమానులకు ఏమి కావాలో పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. వారి అభిమానానికి తగ్గట్టు పవన్ కళ్యాణ్ నడుచుకుంటారు. సినిమాలు చేయాలా వద్దా? సినిమాలు చేస్తే అభిమానులను ఎలా దగ్గర తీసుకోవాలి? ఆదాయం ఎలా ఆదాయం ఎలా ఆదాయం ఎలా చూసుకోవాలి? ఆదాయం ఏంటి? అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఆదాయం కూడా దాని పరిస్థితి అవసరం బట్టి అయినా చేస్తారు. అప్పుడు ప్రకటిస్తారు. అప్పటిదాకా వీళ్ళందరూ నోరు మూసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇక ముందు టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ గాసిప్స్ రాయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అన్నీ మూసుకొని ఉండమని పవన్ కళ్యాణ్ అభిమానులు హెచ్చరిస్తున్నారు అని చెబుతున్నాను. తిరుపతి గమనించండి. ఇటువంటి తప్పుడు టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్కి పవన్ కళ్యాణ్ గారు స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇచ్చారని మీకు తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.